హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు కథ అతి తెలివి. ఒకానొక ఊరిలో ఒక ధనవంతుడుండేవాడు. ఆ ధనవంతుడికి తెలివి తక్కువ కొడుకు ఒకడుండేవాడు. ధనవంతుడికి తన కొడుకంటే చాలా ప్రేమ. వాడి తెలివితేటల మీద చాలా నమ్మకం. తన తర్వాత వ్యాపారాన్ని బాగా పెంచుతాడని ఆశపడేవాడు. కొడుకు వ్యాపారంలోకి వచ్చి రాగానే, నేను ప్రపంచానికి అటువైపున ఉన్న ఫలానా ద్వీపంతో వ్యాపారం చేస్తాను అన్నాడు. ఓడ నిండా సరుకులు తీసుకెళ్తాను. అక్కడి నుండి వచ్చేటప్పుడు విలువైన వస్తువులు తెచ్చి ఇక్కడ అమ్ముతాను అన్నాడు. దానికి ధనవంతుడు సంతోషంగా ఒక ఓడను సిద్ధం చేశాడు. దాన్ని సరుకులతో నింపాడు. 100 కోట్ల రూపాయలు కూడా అందులో ఉంచాడు. ఆ ద్వీపం మీద బంగారం ధర తక్కువ, రాళ్ల ధర ఎక్కువ బాబు. కాబట్టి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఓడ నిండా మంచి బంగారాన్ని తీసుకురా అని చెప్పాడు కొడుకుతో. నీకెందుకు నాన్న, అంతా నా మీద వదిలే, ఏవి మంచివో అవే తెస్తాను అన్నాడు కొడుకు. తండ్రి చెప్పేది ఏమీ వినకుండానే అతను ఆ ద్వీపానికి చేరుకుని తన దగ్గరున్న సరుకులన్నీ మంచి లాభానికి అమ్మేశాడు. ఇక తిరిగి వస్తూ ఉండగా, ఇక్కడ ఏమేమి మంచి వస్తువులుంటాయి అని వాకప్ చేశాడు. అక్కడ నిజంగానే బంగారం ధర తక్కువ, రాళ్ల ధర ఎక్కువ. బంగారుదేముంది, రాళ్ళైతే చాలా మంచివి కదా అన్నారు అక్కడి జనాలు. అందుకనే రాళ్ల ఖరీదు ఎక్కువ చూడు, అవే విలువైనవే తీసుకెళ్ళాలి అనుకున్న కొడుకు ఓడ నిండా రాళ్లనేసుకొని రాజ్యానికి తిరిగొచ్చాడు. అక్కడ ఉన్న వాటన్నిటిలోకి ఇవే విలువైనవి, ఇవే రేటెక్కువ అని గర్వంగా చెప్పుకున్నాడు కూడా. ఇది విన్న వ్యాపారి గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది.